సార్ రీసెంట్ గా మనకు ఎస్బీఐ బ్యాంక్ అనేది సో కొత్త అప్డేట్ తీసుకురావడం జరిగింది. ఇప్పుడు గోల్డ్ అనేది పెట్టిన తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయాలంటే ఏదైతే లోన్ తీసుకున్నారో అమౌంట్ మొత్తం కట్టి రెన్యువల్ చేసుకోండి, మళ్ళీ ఓన్లీ రెన్యువల్ అంటే ఇంట్రెస్ట్ మరి కట్టి రెన్యువల్ చేయకూడదు ఆప్షన్ లేదు అనేసి అంటుంది. అది ఎంతవరకు కరెక్ట్ సార్ మీరు? ఎస్బీఐ ఏది చేసినా అది రాంగ్ గా ఉంటది. ఎందుకంటే ఇండియన్ వరస్ట్ బ్యాంక్ ఏదంటే అది ఎస్బీఐ అన్న. ఇండియా అంత చెత్త బ్యాంక్ అంటే ఇంకోటి ఉండదు. ఒక ఫార్మర్ లేదంటే ఎవరు కామన్ మ్యాన్ లోన్ కోసం పోయాడంటే తప్పులు పెడతాడు. జస్ట్ ఒక డీడీ అవుతుందో లేదో చెప్పడం కూడా లంచ్ ఒక అరగంట సేపు వెయిట్ చేయించిన తర్వాత సార్ లంచ్ బ్రేక్ సార్ అని చెప్తారు, లేదంటే ఈవినింగ్ రండి అని చెప్తారు, లేదా నెక్స్ట్ డే రండి అని. అంత వరస్ట్ బ్యాంక్ ఏదైనా ఉందంటే అదే అనమాట. అలాంటి చెత్త బ్యాంక్ దగ్గర గురించి మీరు నన్ను అడిగారు కాబట్టి ఆ చెత్త బ్యాంక్ గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. కానీ అందులో అయితే చాలా మైనస్ ఉంది. మీరు ఎస్బీఐ బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ కింద ఈవెన్ ఒక ప్రైవేట్ బ్యాంకు లేదంటే ఎవరో ఒక చిన్న పర్సన్ ఒక బ్యాంక్ పెట్టుకున్నారు, ఆ బ్యాంక్ కూడా బెటర్ అని చెప్తాను అనమాట ఎస్బీఐ మీద. అంటే సామాన్యుడు మీరు ఏదైతే అడిగారు క్వశ్చన్, అది లోన్ పెట్టి లోన్ డబ్బులు మనకు డబ్బులు అవసరం ఉండి మనం గోల్డ్ ని మనం లోన్ పెడతాము. ఆ లోన్ చేసి మళ్ళీ లోన్ పెట్టుకోండి, మళ్ళీ రెన్యువల్ చేసుకోండి అంటున్నారు. అది అసలు చెత్త స్కీమ్. అక్కడ కూర్చున్న చైర్మన్ అయినా లేదంటే ఆ పైన ఇంకా కూర్చున్న బోర్డు అయినా వాళ్ళకి మినిమం తెలివి ఉందా? అసలు మీరు చదువుకొని జాబులు చేస్తున్నారు అక్కడ కూర్చొని, లేదా ఇంకేమైనా లేదా కాకా గట్టి జాబులు చేసుకున్నారా? బ్యాంక్ అనేది పేదవాడి భరోసా కోసం డబ్బులు పెడతారు. మా డబ్బులు మాకు ఇవ్వడానికి మీరు ట్రాన్సాక్షన్ నడపడానికి ఓ గంటలు తరబడి పెట్టి అసలు డబ్బులు అవసరమనే కదా మేము మీ దగ్గర గోల్డ్ పెట్టినాం. మా గోల్డ్ కి డబ్బులు కట్టేసి మళ్ళీ రెన్యువల్ చేసుకోండి అంటే మేము ఎక్కడ నేను డబ్బులు తెస్తాం? ఇంత చెత్త వరస్ట్ బ్యాంక్. ఇప్పుడు తులము 150,000 1,50,000 అబవ్ ఉంది. మళ్ళీ మీరు ఇచ్చేది అందులో సగమే ఇస్తారు. అంటే 2 తులాలు ఇస్తే 1 తులం డబ్బులు ఇస్తారు. అలాంటి మీరు బంగారాన్ని నమ్మనప్పుడు మమ్మల్ని ఏం నమ్ముతారు? నిజంగా ఇండియన్ వరస్ట్ బ్యాంక్ ఏదంటే ఎస్బీఐ బ్యాంక్. అంటే వేరే బ్యాంక్స్ మాత్రమే అయితే గోల్డ్ పెట్టించుకొని రెన్యువల్ కి వడ్డీ కట్టేసి అసలు అట్లే ఉంటుంది, నిదానంగా అసలు కట్టుకొని అంటున్నారు. బట్ ఎస్బీఐ బ్యాంక్ ఎందుకు అసలే కట్టి రెన్యువల్ చేసుకొని అంటుంది? వీళ్ళు ఎందుకు స్కీమ్ ఇది పెట్టారనేసి. అదేనా చెత్త బ్యాంక్. వాళ్ళకి మినిమం రూల్స్ తెలియదు. వాళ్ళకి ఏమంటే పైన అంబుడ్స్మెన్ అనేది ఒక కంప్లైంట్ ఉంది. అంబుడ్స్మెన్ లో కంప్లైంట్ పెడితే అసలు ఎవడు దానికి రియాక్ట్ అవడు. ఏమంటే అంబుడ్స్మెన్ లో కంప్లైంట్ పెట్టుకో అంటారు. అసలు ఆ కంప్లైంట్ పెట్టినా కూడా ఎవడు రియాక్ట్ అవడు. ఆధార్ కార్డు తీసుకొని పోతే ఒరిజినల్ తీసుకురా అంటారు. ఆధార్ కార్డు ఎక్కడైనా ఒరిజినల్ ఉంటుందిరా చెత్త బ్యాంక్. ఆధార్ కార్డు ఒరిజినల్ అడిగిన బ్యాంక్ ఏదైనా ఉందంటే ఎస్బీఐ. ఆధార్ కార్డు ఒరిజినల్ అనేది ఉండదు. ఎవడ పాన్ కార్డు ఒరిజినల్ ఉంటుంది, డ్రైవింగ్ లైసెన్స్ ఒరిజినల్, అన్ని ఒరిజినల్ ఉంటాయి. ఆధార్ కార్డు కంటూ ఒరిజినల్ ఉండదు. మనకి అప్పుడు పోస్ట్ ఆఫీస్ లో వస్తే అది ఉంటది, అందరికి పోస్ట్ ఆఫీస్ రాదు. సో అందరూ ప్రింట్ అవుటే చేస్తారు. అలాంటిది కూడా నువ్వు ఒరిజినల్ తీసుకురా అంటారు అనమాట. అలాంటి చెత్త పీపుల్ తో ఆర్గ్యుమెంట్ చేసి వాళ్ళ గురించి మనం మాట్లాడడం మన టైం అయితే వేస్ట్. అంటే సామాన్యుడికి చాలా కష్టం కదా, ఎందుకంటే తను ఏదో డబ్బుల కోసం తనకు ఉన్న బంగారం తీసుకుని బ్యాంక్ లో పెట్టుకుంటాడు. సో ఏదో లోన్ తీసుకుంటారు, మళ్ళీ డబ్బులు లేవు కాబట్టి బంగారం తీసుకుని తగాద పెట్టుకుని సో యూజ్ చేసుకుని వాడుకుంటూ ఉంటారు. మీరు ఒకేసారి మళ్ళీ కట్టేసి రెన్యువల్ చేసుకోమంటే సామాన్యుడు మళ్ళీ చేయగలడా? మళ్ళీ రెన్యువల్ సార్ ఎస్బీఐ బ్యాంక్ నమ్ముకొని మీరు అసలు ఎటువంటి కార్యక్రమం అయితే స్టార్ట్ చేయకండి. చెత్త బ్యాంక్ అది. ఇట్లాంటి ఒక లోన్ ప్రాసెస్ ఇట్లా రెన్యువల్ మళ్ళీ డబ్బులు తెచ్చి రీపే చేయండి అంటే మనకు డబ్బులు అవసరమై పెట్టినప్పుడు మళ్ళీ మనం ఎక్కడ నుండి తెస్తాం? మళ్ళీ వేరే దగ్గర పోయి ఫైనాన్స్ తీసుకొచ్చి అప్పు తెచ్చి వాళ్ళకి ఇచ్చే బదులు ఆ ఎస్బీఐ ముఖం చూడకపోవడమే మంచిది నా దృష్టిలో. అంటే ఇండియాలోనే నెంబర్ 1 బ్యాంక్ అనేసి నెంబర్ 1 అనకండి, మీరు చెత్త బ్యాంక్ అనండి, పెద్ద బ్యాంక్ అనండి. 1955 లో ఐబీఐ ని ఇండియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని ఎస్బీఐ గా మార్చారు. అంతే తప్ప పురాతన బ్యాంక్ అనండి, అంతేగాని నెంబర్ 1 బ్యాంక్ అనకండి. పెద్ద బ్యాంక్ అనండి, చెత్త బ్యాంక్ అనండి, అంతేగాని పెద్ద బ్యాంక్ అనకండి. పెద్ద బ్యాంక్ అంటే ప్రజలకు మంచి చేసేది అనమాట, అంతేగాని ఇట్లాంటి చాలా బ్యాంకులు ఉన్నాయి. ఒక క్రెడిట్ కార్డులు అప్లై చేస్తే దానికి తగ్గట్టే ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. అదే ఎస్బీఐ అప్లై చేస్తే కస్టమర్ కేర్ తో మాట్లాడుకుంటాం, కస్టమర్ కేర్ మళ్ళీ బ్యాంక్ లో అంటారు. అలా నీకు క్రెడిట్ కార్డు అనేది నీకు సంబంధం లేనప్పుడు నీ బ్యాంక్ లో ఎందుకు కూర్చోబెట్టుకున్నావు? క్రెడిట్ కార్డు వ్యక్తిని బయటకు తోసేయండి. నీ బ్యాంక్ లో కూర్చొని పెట్టుకున్నప్పుడు నిన్ను చూసే మేము క్రెడిట్ కార్డు అప్లై చేస్తాం తప్ప బయట కాదు కదా. నీకు ఏమని అడిగితే నాకు సంబంధం లేదు, క్రెడిట్ కార్డు సపరేట్ వింగ్ అంటాం. సపరేట్ వింగ్ సపరేట్ పెట్టుకుంటాడు, నీ బ్యాంక్ లో ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నా సార్ క్రెడిట్ కార్డు పర్సన్? అది కూడా రాంగే. అంటే ఇప్పుడు సామాన్యునికి కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది దొరకడం లేదు బ్యాంకులో కూడా. అంటే ఒక సపోజ్ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే బ్యాంక్ వెళ్ళంటాడు, బ్యాంక్ ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు కస్టమర్ కేర్ ఫోన్ చేయమంటాడు, కస్టమర్ కేర్ ఫోన్ చేసి నోడల్ ఆఫీస్ ఫోన్ చేసుకోమంటాడు. అంటే
ఎవరికి ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయాలనేది సో సామాన్య జనాలకు ఇబ్బంది పడుతున్నాడు. దీనికి ఏమని చెప్తారు మీరైతే? దయచేసి ఎస్బీఐ బ్యాంక్ పోవద్దని చెప్పి, ఇంతకు మించి అక్కడ పోయామంటే ప్రాబ్లమ్స్ ఫేస్ చేద్దాం. మన ప్రాబ్లమ్స్ అయితే తీరవు, మన ఇంకా ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, మనకు 2 ప్రాబ్లమ్స్ ఉండి బ్యాంక్ పోయినాం అనుకో, అది ఎస్బీఐ బ్యాంక్. ఇంకో 2 ప్రాబ్లమ్స్ 4 ప్రాబ్లమ్స్ అవుతాయి తప్ప అక్కడ మనకి మన టైం వేస్ట్, మన ప్రాబ్లమ్స్ రెట్టింపు అవుతాయి తప్ప అది ఒక చెత్త బ్యాంక్. ఆ బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ వెళ్ళినా మన ప్రాబ్లం అయితే 100% సాల్వ్ అవుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ కానీ అన్ని ఎస్బీఐకి సంబంధించిన ఇస్తున్నాయి. అంటే దగ్గర ఎస్బీఐకి ఏదైతే ఉన్నాయో సో దానికి రిలేటివ్ సంబంధించిన ఇస్తున్నాయి కదా. అంటే ఎస్బీఐ సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్ ఉందంటారా అయితే? సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అంటున్నారు మీరు. స్కీమ్స్ అనేది ప్రజలకి ఫ్రీగా ఇచ్చేది, అక్కడ సర్వీసే లేదంటే ఇంకా స్కీమ్స్ ఎందుకు ఇస్తారు భయ్యా? ఈ చెక్ తీసుకెళ్లి ఫస్ట్ టైం ఎక్కడ వేయాలి, ఎక్కడ డ్రాప్ చేయాలంటే అన్నాడు ఈనాడు అని చెప్తారు. అలాంటిది మీరు స్కీమ్స్ అడుగుతున్నారు. మనం తీసుకెళ్ళండి ఒకసారి ఫస్ట్ టైం బ్యాంక్ వచ్చాను విత్డ్రా ఫామ్ మీద సైన్ పెట్టాలా ఏదంటే చదువుకోలేదని ఇట్లా మాట్లాడతారు. ఎస్బీఐ నేను ఎన్ని బ్యాంకుల అప్లికేషన్ నింపేస్తాను, ఎస్బీఐ అప్లికేషన్ మాత్రం నేను నింపలేను. ఎందుకంటే నేను మరి దానికి సపరేట్ చదవాలేమో తెలియదు. ఎస్బీఐ బ్యాంక్ అప్లికేషన్ ఇప్పటికీ నేను నింపలేను, ఎందుకంటే మరి ఆ రూల్స్ అంత చండాలంగా ఉంటాయి కాబట్టి. నాకైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఆ బ్యాంక్ అప్లికేషన్ నింపేటట్టు చెప్పలేదన్నమాట. నేను రీసెంట్ గా ఒక బ్యాంక్ వెళ్ళాను భయ్య, అందులో ఆర్టీజీఎస్ ఫామ్ అనేది ఫిల్ చేయమనేసి క్లర్క్ ని అడిగితే గన మీరే ఫిల్ చేసుకోండి, ఆయన చాలా ఖాళీగా కూర్చోన్నాడు. జస్ట్ ఆర్టీజీఎస్ ఫామ్ ఫిల్ చేయమంటే నేను చేసి నువ్వే చేసుకో అన్నాడు. అంటే నేను మళ్ళీ ఆ పద్యానికి వెళ్ళేసి నేను ఫిల్ చేసి ఇచ్చినాను. దానికి ఏమంటారు మీరు? చెప్పాను కదా, ఎస్బీఐ బ్యాంక్ వెళ్తే మీకు ఒక ప్రాబ్లం ఉంటే అది రెట్టింపు డబుల్ అవుతుంది, 2 ఉంటే 4 అవుతాయి తప్ప మీ ప్రాబ్లం సొల్యూషన్ ఉండదు. మీరు ఎస్బీఐ బ్యాంక్ తప్ప ఏ బ్యాంక్ అయినా వెళ్ళచ్చు. బ్యాంకులో ఏదైనా లోన్స్ కావాలన్నా తీసుకోవాలంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కావాలనేసి ఒక కామన్ మ్యాన్ కావచ్చు పర్సన్ కి ఇన్సూరెన్స్ అనేది అంటగడుతున్నారు అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ సార్? అది వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీస్ అంటారు, వాళ్ళు పాలసీ ఎగ్జిక్యూటివ్స్ అంటే ఏజెంట్లు అంటారు కదా. అప్పుడు అగ్రికల్చర్ సహారా ఏజెంట్లు ఎలా ఉండేవారో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎగ్జిక్యూటివ్ గా మారుతున్నారు అనమాట. వాళ్ళు బ్యాంక్ ఎంప్లాయీ పరిగణించట్లే. ఏదైనా కస్టమర్ లేదంటే ఎవరైనా వచ్చారంటే లోన్ అవసరమని ఫస్ట్ పాలసీ తీసుకో తర్వాత మాట్లాడుకుందాం అంటారు. మీరు ఎస్బీఐ బ్యాంక్ లో జాబులు చేస్తున్నారా లేదంటే పాలసీ చేయించడానికి కూర్చున్నారా? అంటే వీళ్ళకి ఒక్కొక్క పాలసీకి కమిషన్ అనేది వస్తుంది కదా, దానికోసం అనేది చేస్తున్నారు అనుకోవచ్చా? కమిషన్ అంటే ఎంగిల్ కూడి కోసం ఒక్కటి పడతారు కమిషన్. జాబ్ ఉంటుంది కదా మంచి ఎస్బీఐ బ్యాంక్ అంటే సూపర్ జాబ్, అది ఆ జాబ్ లో వచ్చే శాలరీతో బతకచ్చు కదా. ఇంకా పాలసీలు చేసి ఆ వచ్చే కమిషన్ తో పేదవాడి రక్తాన్ని ఎందుకు పిండిస్తాం? అంటే సామాన్యుడికి లేనిపోయిన ఆశలు అనేది పాలసీ ఉంటే ఏదో ఒక ధీమా దేనికి దానికి అవుతుంది అన్న సో ధీమా ఉంటుంది. లేటెస్ట్ గా కొన్ని చూస్తే గనా స్కీమ్ పాలసీ ఒక రకంగా ఉంటుంది అనమాట. చనిపోయిన తర్వాత అసలు 1 రూపాయి కూడా లేని సందర్భాలు కూడా ఉన్నాయి. దానికి ఏం చెప్తారు రైతులు? ముందు బతుకుతున్న బతుకే సరిగా లేనప్పుడు చచ్చిపోయిన జీవితం తర్వాత గురించి మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? మనకు బ్యాంకు పోయామంటే మనకు డబ్బులు అవసరం, బతకడానికి డబ్బులు కొంత అమౌంట్ అనేది అవసరం. ఇప్పుడు పాలసీలు అని పేరు చెప్పి మన దగ్గర డబ్బు దోచేస్తున్నారు తప్ప కొన్ని పాలసీ మనం కట్టి మనం చనిపోయామనుకో మన తర్వాత ఉండేవాళ్ళు ఆ రేంజ్ లో దాన్ని అడిగితేనే ఆ డబ్బులు వస్తాయి తప్ప లేదంటే రావు. రీసెంట్ గా ఇప్పుడు ఏదో హాస్పిటల్లో కార్పొరేట్ హాస్పిటల్లో పాలసీ చేస్తే డబ్బులు రాలేదని సోషల్ మీడియా మస్తు వైరల్ అయింది. అది మనం పాలసీ కట్టడం గొప్ప కాదు, మనం చనిపోయిన తర్వాత ఉండే పర్సన్స్ ఆ డబ్బులు వసూలు చేసే కెపాసిటీ ఉంటేనే పాలసీ కట్టండి, లేదంటే ఏం వేస్ట్. పాలసీ కట్టినా ఉపయోగం లేదు. ఇప్పుడు మార్కెట్ లో అంతా మనకి 100 రూపాయలకి 500 కూడా పాలసీలు దొరుకుతున్నాయి కదా. మీకు 100 రూపాయలు కట్టండి 10 లక్షలు ఇచ్చేస్తాం 1,00,000 రూపాయలు ఇస్తామంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మీరైతే? పాలసీ అనేది పెద్ద ఫ్రాడ్ అన్న. రామ్ గోపాల్ వర్మ, పూరి జగన్నాథ్ ఏం చెప్తారు? ఇలాంటి బయటికి పోకండి అన్న. పాలసీ అంటేనే ఫ్రాడ్. మనం బతికుండగా ఉపయోగపడంతే మనం చనిపోతే ఎలా ఉపయోగపడుతుంది? కట్టి 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 మనం చచ్చిపోవాలి తప్ప పాలసీ వల్ల 100 మంది కడతారు, ఒక్కడే పోతాడు. ఈ 100 మంది డబ్బుల్లో 10 మంది డబ్బులు అడిగిస్తాడు, మిగతా 90 మంది డబ్బులు అయితే ఆ పాలసీ కంపెనీ బెనిఫిటే కదన్నా.